సండే జూన్ 16th 12 PM కి బీసీబీసీ జూబ్లీ హిల్స్లో ఓపెన్ అవుతుంది. మనం తాళి 2:30 వరకే ఇస్తాము. లాస్ట్ ఆర్డర్ 2:20కి తీసుకుంటాం. पूरा स्टार्टर्स दिया ये पार्सल वाला साइड में रखो पूरा. हाँ वो सांभर आने का बैगन बाहर कट कर रहे हो. हाँ आ गया कट कर रहे. अमरजीत स्टार्टर्स पूरा हो गया. चिकन पकौड़ी धनराज రోజన్ షణ్ముఖ మనకంట రాజు ఇక్కడ అక్కడ రాజు ఇక్కడ చెయ్యాలి వాళ్ళవేవి ఈ మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్త పెట్టుకున్నావు. ఇక్కడ ఎంప్లాయీస్ నువ్వు నీదే రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు లక్ష్మికి అప్పచెప్పు. నీదంటే లక్ష్మి వచ్చే వరకు నువ్వు రేపు అక్కడికి వెళ్ళిపోతావు, రేపు ఇక్కడికి రావు. ఒకటే ఉంటుందండి మన దగ్గర తాళి. సో వెజ్ థాలీ వచ్చేసి 250 రూపీస్ అండి. మీకు నాన్ వెజ్ కావాలంటే యాడ్ ఆన్స్ తీసుకోవచ్చు. పులావ్స్ చిక్మంగళూరు చికెన్ ట్రై చేయొచ్చండి. బోన్లెస్ వస్తుంది ఇది. చికెన్ని డీప్ ఫ్రై చేస్తాం ఫస్ట్. దాన్ని కాజు అండ్ టొమాటో పేస్ట్ గీతో టాస్ట్ చేస్తాం అనమాట. కింద ఫ్లేవర్డ్ రైస్ కింద పులావ్ వస్తుంది, పైన గ్రేవీ వస్తుంది టాస్ట్ కర్రీ. ప్రాన్ ట్రై చేయండి, బాగుంటుంది. ప్రాన్ కానీ ఫిష్ పులావ్ కూడా బాగుంటుంది. బీచ్ సైడ్ ప్రాన్ పులావ్ ట్రై చేస్తారండి. గోంగూర ప్రాన్స్ ఉంది, చిక్మంగళూరు స్టైల్లో ప్రాన్స్ ఉంటుంది. 2 ఉంటాయి. గోంగూర ప్రాన్స్ వచ్చేసి గోంగూరతో టాస్ అయ్యి వస్తుంది ప్రాన్స్. చిక్మంగళూరు ప్రాన్స్ సేమ్ లైక్ చిక్మంగళూరు చికెన్ ప్రాసెస్లోనే వస్తుంది అది కూడా. మటన్ గీ రోస్ట్, ఒక తాలి అండ్ చిక్మంగళూరు చికెన్ పులావ్. మనం తాళి 2:30 వరకే ఇస్తాము. లాస్ట్ ఆర్డర్ 2:20కి తీసుకుంటాం. ఇక్కడ తాళి మిగిలిపోయినా కానీ మనం 2:20 వరకే తీసుకుంటాం. ఎందుకు అంటే వెజ్ కర్రీస్ మేము బ్యాన్ మెరీలో పెడతామండి. ఒకేసారి వండేసి 11 o'clockకి కుకింగ్ అవుతుంది. అయిన తర్వాత మేము బ్యాన్ మెరీలో పెడతాము. అది అట్లా ఉడికి దాని ఒరిజినల్ ఫ్లేవర్ అంతా పోతుంది. అందుకని చెప్పి 3 hours మాత్రమే మేము తాళి అమ్ముతున్నాం అనమాట. ఓన్లీ 2:30 వరకే తాళి అవైలబుల్ ఉంటుంది. 2:30 నుంచి పులావ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ట్రై చేయొచ్చు. వెజిటేరియన్స్కి కూడా మన దగ్గర వెజ్ పులావ్స్ ఉంటాయి. పన్నీర్ పులావ్ ఉంటుంది, వంకాయ పులావ్ ఉంది, పనసకాయ పులావ్ ఉంది. వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బాగానే. సో మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 బ్రాంచ్లో ఉన్నామండి. బీసీబీసీ ఇది కొత్తది. ఏ పెట్టండి, BCD అలా పెట్టండి. లేకపోతే A3 3 tables అవి. ఓకే ఫోర్ సీటర్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫోర్ సీటర్స్ బీరింగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు బి అనగానే 4 సీటర్, ఏ అనే 8 సీటర్ అనేది క్లారిటీ వస్తుంది. నాకు అక్కడ 8 సీటర్ అక్కడ వద్దు. మాక్టైల్స్ వచ్చినప్పుడు అటు నుంచి ఇటు వీళ్ళ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని బార్ కౌంటర్ అంటే లోపల కూర్చుని అక్కడ కూర్చొని మనం టేబుల్ సర్వింగ్ అయితే మనం చేసేస్తాం. ఓకే ఈ చైర్స్ వస్తాయి ఇక్కడ. వీటిని వైట్లోనే ఉంచుతామా? వేరే చైర్లు వస్తున్నాయా? అంటే చైర్స్ లాగా చేసి ఓకే నేను బ్లాక్ పెయింట్ చేసి బ్లాక్ పెయింట్ చేస్తే బాగుంటుంది. బ్లాక్ పెయింట్ చేసి 108 వస్తున్నాయి. 108 అక్కడ మనం 2 చైర్స్ యాడ్ చేస్తే 110 అవుతాయి. ఓకే అయితే ఎన్ని 8 సీటర్లు ఉన్నాయి? 1 2 3 4 3 4 5 6 5 6 7 7 ఉన్నాయి 8 సీటర్లు. A1 A2 A3 A4 మేడం. ఓకే తర్వాత మళ్ళీ మనకి టేబుల్ ఎట్లయినా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇంటించి వస్తుంది మేడం. ఎట్లా వస్తుంది అవును. తర్వాత ఏమన్నా పేపర్ అయితే తర్వాత మన దగ్గర ఇప్పుడు కార్డ్స్ ఉన్నాయా? ఏమన్నా పేపర్లు ఉన్నాయా? ఫస్ట్ పేపర్లతో టేబుల్ మీద నెంబర్స్ పెట్టించేయండి. ఆ పని చేయండి ఫస్ట్. శ్రీనివాస్ గారు తిన దగ్గర ఉంది చూడండి హ్యాండ్ బుక్ తిన దగ్గర ఉంది. నెంబర్స్ రాసి ముందు టేబుల్ మీద ప్లేస్ చేయించేయండి. ఫుడ్ ప్యాన్ తీసుకున్నారా? ఫిష్ ఫ్రై చేయడానికి కొంచెం పెద్దది కావాలన్నారు. ఉన్న సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ కావాలంట. మ్యాక్సిమం సైజా? ఓకే. పవన్, లక్ష్మి, ఫనీ అండ్ వివేక్ 4 కెప్టెన్లు. ఓకే. స్టివర్డ్స్ ఎంతమంది ఇప్పుడు? 8 మెంబర్స్ స్టివర్డ్స్. టేబుల్స్ వాళ్ళకి ఈరోజే అసైన్ చేసేయండి. ఈ కెప్టెన్స్ ఈ టేబుల్స్లోనే ఉండాలి, ఈ స్టివర్డ్స్ ఈ టేబుల్స్లోనే ఉండాలి. ఒక్కరు అటు ఇటు కూడా అవ్వకూడదు. అందరికి అలొకేషన్ ఇచ్చేయండి. ఫనీకి ఈ టేబుల్స్ ఇవ్వండి. ఇది లేట్గా ఆక్యుపై అవుతాయి కాబట్టి కొంచెం పార్టీ ఆర్డర్ తీసుకోవాలని తెలుసుగా అమ్మ, జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఎంత కమ్యూనికేట్ అయితే కస్టమర్కి కూడా అంత మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ఎప్పుడైనా ఇంటరాక్షన్ జరిగితేనే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. ఏదో మనం మాట్లాడకుండా వాళ్ళకి ప్లేట్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది అసలు వాళ్ళకి సాటిస్ఫైగానే ఫీల్ అవుతారు. ఐ మీన్ సర్వీస్ అనేది మంచిగా ఎప్పుడు ఉంటుందంటే మీరు కస్టమర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళు అడగగానే ప్రాంప్ట్ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ మనకు కావాల్సినంత మంది స్టాఫ్ ఉన్నారు, అందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని చేయండి. ఫస్ట్ డే కాబట్టి చాలా సెన్సిటివ్ డే. రేపు మనం చేసిన దాన్ని బట్టి మన నెక్స్ట్ ఫ్యూచర్ బేస్ చేసుకొని ఉంటుంది. సో రేపు ఒక్క తప్పు కూడా రాకుండా ఉండడానికి చూడండి. టేస్ట్ వైజ్ మనం అందరినీ సాటిస్ఫై చేయలేం. ఇప్పుడు ఒకసారి 100 మంది కూర్చుంటే 100 మందికి అయ్యే టేస్ట్ బడ్స్ ఉండవు. టేస్ట్ వైజ్ అందరినీ సాటిస్ఫై చేయలేం. నేను చెప్పేది సర్వీస్ వైజ్ మనం సాటిస్ఫై చేయాలి. నాకు సర్వీస్ విషయంలో ఒక్క కంప్లైంట్ కూడా రావద్దు. రేపు చాలా అలర్ట్గా ఉండండి. ఒక్కళ్ళు కూడా డిప్రెషన్తో కానీ టైర్డ్నెస్తో కానీ అస్సలు ఉండొద్దు. చాలా అలర్ట్గా ఉండండి. ఫేస్ మీద స్మైల్ అస్సలు పోగొట్టొద్దు. లాస్ట్ 4:15 వరకు స్మైల్తోనే ఉండాలి. 11కి స్టార్ట్ చేస్తే 4:15 వరకు స్మైల్తోనే ఉండాలి. ఇంకొకటి అండి, ఇక్కడ నుంచి ఫుడ్ అక్కడికి టైంకి వెళ్ళేలా చూడండి. 10:30 కల్లా ఫుడ్ అక్కడికి వెళ్ళిపోవాలి హైటెక్ సిటీ. ఈ రోజు చూసుకుంటే మనకు అక్కడ ఫుడ్ లేట్ అయింది. అదే నాకు అర్థమైంది, నేను కాదన్ను. కాకపోతే రేపటి నుంచి అలా వద్దు. మనకి ఏదున్నా ఈరోజు నైట్ మొత్తం సార్ట్అవుట్ చేసి మొత్తం నైట్ ఎంత లేట్ అయినా అరేంజ్ చేసే వెళ్తాను నేనైతే. కాకపోతే నాకు రేపు ఫుడ్ అక్కడికి లేట్ వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ లేట్ వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు పానిక్ అయిపోయారు ఈరోజు. దానివల్ల చాలా సేల్ లాస్ అయింది. అండ్ స్టార్టింగ్ ఇనీషియల్ ½ అన్ అవర్ వరకు సర్వీస్ ఇష్యూస్ వచ్చినాయి. అవి ఏం లేకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి టైంకి ఫుడ్ పికప్ అవ్వాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఆల్రెడీ కిచెన్ గ్రూప్లో మీరు ఉన్నారు కదా, కిచెన్ గ్రూప్లో లేరా? కిచెన్ గ్రూప్లో యాడ్ చేస్తాను. రేపు 3 క్యాటరింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఒకసారి సార్కి మీకు రేపు క్యాటరింగ్ ఆర్డర్లు ఫార్వర్డ్ చేసేయండి. ఒక 20 మెంబర్స్ అండి. ఇంకోటి ఎంతమంది ఉంది నాగలక్ష్మి? 15 మెంబర్స్ ఒకటి 50 మెంబర్స్ది. 2 వెజ్, 1 నాన్ వెజ్ కదా? 50. 20 మెంబర్స్ది వెజ్. థాలీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే పంపించాలి 20 మెంబర్స్కి. 15 మెంబర్స్ది వెజ్జేనా? 3 వెజ్జే అంటండి. థాలీ ఫుడ్ కూడా ఇక్కడికి 11 కల్లా పికప్ అయిపోవాలి. తను అండ్ షణ్ముఖ్ వచ్చి కోఆర్డినేట్ చేస్తారు. పికప్ అయ్యే వరకు వాళ్ళిద్దరు కోఆర్డినేట్ చేస్తారు. సురేష్ గారా అండి, రేపు కేఓటీస్ జాగ్రత్తగా చదవాలండి. మీకు తెలుసుగా ఫస్ట్ వచ్చిందే ఫస్ట్ చదవాలి, ఓకేనా? అక్కడ ఏది మిస్ అయినా కానీ బయట ఫుడ్ లేట్ వచ్చింది, సర్వీస్ మీదే ఇష్యూస్. వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టించుకోండి. నైట్ మొత్తం నీట్గా క్లీన్ చేపించేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొత్తం అటు అక్కడ పని అయిపోద్ది. ఇంకొక ½ అన్ అవర్లో మొత్తం సెటప్ చేపించేద్దాం. నైట్ సెటప్ చేపించేద్దాం. వీళ్ళకి రేపు యూనిఫామ్ రాదు కాబట్టి గ్రీన్ కలర్ టీషర్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి 20. తలా ఒక షర్ట్ ఇచ్చేయండి రేపటికి. ఓన్లీ కెప్టెన్స్ ఏంటంటే బ్లాక్ और वाइट ఏదైనా వేసుకోమనండి. उनको बाहर वेट करने के लिए पूछना पड़ेगा. अंदर टेबल देख के, अंदर टेबल्स खाली है तो उनको डायरेक्टली अंदर भेजो, ठीक है? पहले कोशिश करो अच्छा सा उनको टेबल देने के लिए. डायरेक्टली पूछो सर प्लीज टेल मी योर नेम. वो सिंपल फ्रेजिंग है. सिंपल सर प्लीज टेल मी योर नेम, हाउ मेनी ऑफ यू and phone number. Please wait for 2 minutes, I'll give you the table. That's it, you no need to use anything. June 16th ఓపెన్ అవుతుంది. ఆపరేషన్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 PM నుంచి 4 PM వరకు, ఈవినింగ్ ఏమో 7 PM నుంచి 11 PM వరకు అనమాట. సో ఇదే ఆపరేషన్ టైమింగ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎవ్రీ డే ఇదే టైమింగ్స్ ఉంటాయి. ఈ 2 years హైటెక్ సిటీ బ్రాంచ్ ఎలా అయితే సక్సెస్ చేశారో అలాగే జూబ్లీ హిల్స్ బ్రాంచ్ని కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ప్లీజ్ విజిట్.